హాయ్ అండి అందరికీ. ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంటికాడ మా చెల్లి బిర్యానీ చేయమంటే చేస్తున్నానండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. 2 కేజీల బాస్మతి రైస్ను గిన్నెలు పోసుకొని 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుందాం. చికెన్ స్కిన్లెస్ కాబట్టి నేను కడగట్లేదు. ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇలా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయలని ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయలని ఇలా ప్లేట్లో పలసగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాలు తయారు చేసుకుందాం. అనాస పువ్వు, లవంగాలు, సాజీరా, చెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, టేస్టింగ్ సాల్ట్, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసి బాగా కచ్చపచ్చగా దంచుకోవాలి. మెత్తగా కాకపోతే మిక్సీలో వేసి 2 స్పూన్ల ధనియాలు వేసి మెత్తగా పట్టుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు జీలకర్ర వేయించుకుందాం. 2 స్పూన్ల జీలకర్ర వేయించుకొని రోడ్లో దంచుకుందాం. ఇలా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లో వేసి కలుపుకుందాం. ముందుగా జీలకర్ర పొడి కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాజీరా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా పట్టుకున్నాం కదా, అది కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి. ఒక పావు వంతు రైస్ మీద వేసుకోవడానికి ఉంచుకొని మిగతావన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇప్పుడు పసుపు 2 స్పూన్లు, ఒక 3 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ముక్కలకు పట్టుకోవాలి కాబట్టి. తర్వాత టేస్ట్ చూసి అంత పెరుగు గిట్లా కలుపుకున్నాక టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో చూసుకోండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మసాలాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వేసుకోండి. 1 గంట వేసుకున్నాను, పెద్ద గంటెడు. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి కూడా కలుపుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ పిండుకుందాం. 2 నిమ్మకాయలు, కొంచెం ఆనియన్స్ వేయించుకున్న నూనె, పెరుగు వేసి కలుపుకుందాం. మా చెల్లె వాళ్ళ కొడుకు చూడండి, చిన్నోడు ఎలా పెరిగి నేను ఎత్తానని తీసుకొని వేస్తున్నాడు. పెరుగు బాగా వేసుకోకూడదండి, సరిపడినంతే వేసుకోవాలి.
పెరుగు బాగా లూజ్ అయితే టేస్ట్ ఉండవు ముక్కలు. నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత మాకైతే ఉప్పు సప్పకుండా కొంచెం వేసినాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒక గంట సేపు బియ్యాన్ని చికెన్ కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కోసం నీళ్ళు పెట్టుకుందాం. మసాలాలు బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, జాజికాయ, లవంగాలు, యాలకులు, బండ పువ్వు, కసూరి మేతి, టేస్టింగ్ సాల్ట్, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి మసాలాలు. ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం టేస్ట్ చూస్తే ఉప్పు ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ వేసుకోవాలి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరగనిద్దాం నీళ్ళను. చికెన్ను ఆ గిన్నెలో సరిపోదని వేరే గిన్నెలో వేసుకున్నానండి. నీళ్ళు మరిగిన నీళ్ళను ఇందులో ఒక 2 గ్లాసులు పోసి బాగా కలుపుకోవాలి. మరిగే నీళ్ళల్లో బియ్యం నీళ్ళు వంచుకొని వేసుకోవాలి. అన్నం 50% ఉడికినాక అన్నం తీసి కూర మీద వేసుకోవాలండి, చికెన్ మీద. చికెన్లో వేసుకోవాలి ఇట్లా. ఇలా అన్నం అంతా వేసుకున్నాక లాస్ట్లో కొంచెం మెత్తగా అయినాకనే వేసుకోవాలి. మెత్తగా అంటే కొంచెం మామూలుగా ఉడకాలండి. మనం సిమ్లో పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంచుకొని మొత్తం అన్నం వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం కలర్ వేసి పాలల్లో కలర్ కలిపేయాలండి, మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మా చెల్లి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యి ఉందండి. ఆ నెయ్యిను ఒక నిమ్మకాయ పిండుకోవాలి. చూడండి, మా చెల్లి తయారు చేసింది ఆవుల నెయ్యి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నెయ్యి వేసుకున్నాక లాస్ట్లో మూత పెట్టి కట్టెల పొయ్యి మీద అయితే 10 నిమిషాలు ఫుల్ పెట్టుకోండి, 10 నిమిషాలు నిప్పుల మీద ఉంచుకోండి. అదే గ్యాస్ మీద పెట్టుకుంటే 10 నిమిషాలు ఫుల్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, 20 నిమిషాలు ఉంచినాక ఇప్పుడు తీసి చూద్దాం. ఎలా అయిందో చూడండి. అన్నం పొడి పొడిగా మంచిగా వచ్చిందండి. ముక్క కూడా ఉడికిపోయింది. మా ఆయనే, మా మరిది, పిల్లలు కళ్ళు తాగుతున్నారండి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయింది. పీసులు కూడా ఎలా ఉన్నాయో చూడండి, మంచి స్పైసీగా ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, మా అమ్మ, మా అక్కలు, మా చెల్లి వాళ్ళ అత్తమ్మ, అందరికీ పెట్టినాక లాస్ట్లో మేము తింటున్నామండి, మా చెల్లె నేను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.